బేసిక్ ఇవాళ వెడ్నెస్డే కాబట్టి అయ్యప్ప కొండకి అయితే వెళ్తున్నాం మనము. అయ్యప్ప కొండకి వెళ్ళేసి అక్కడ ఒక చిన్న అప్డేట్ చెప్తాను. రేపే దసరా యాక్చువల్లీ, సో రేపే మీకు అప్డేట్ చెప్తాను. అప్డేట్ రేపే ఇస్తా. దానికి షూట్ కూడా చేయలేదు, షూట్ కూడా చేయాలి. అండ్ యా, ఇప్పుడైతే ప్రస్తుతం అయ్యప్ప కొండకి వెళ్తున్నాం మేము. అదే మన అయ్యప్ప కొండ అనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది వస్తారు, బట్ బుధవారం రోజు రావడమే స్పెషల్. ఇదే మన అయ్యప్ప కొండ. దీని గురించి ఆల్రెడీ మనం ఒక హిస్టరీ వీడియో చేసినాము, అది లింక్లో పెడతా చూడండి. అది కూడా ఒకసారి ఒక మహబూబ్నగర్ మొత్తం ఒకేసారి చూడాలనుకుంటే అయ్యప్ప కొండ ఇస్ ద బెస్ట్ లొకేషన్. సరే, ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం. బొట్టెల్లో పెట్టుకోవాలో చూడండి. అసలు నిజంగా పీస్ కావాలంటే రావాల్సింది టెంపుల్కి, మరీ ముఖ్యంగా అయ్యప్ప కొండకు వస్తే ఆ పీస్ డబల్ అవుతుందని చెప్తాను నేను. ఇలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, బండి ఆఫ్ చేసుకొని పోవాలి కదా. సో బేసిక్గా అయ్యప్ప కొండలో దర్శనం అయితే చేసుకున్నాం. బుధవారం అయ్యప్ప కొండ ఈక్వల్స్ టు పీస్ డబుల్. సో యా, కమింగ్ టు ద మెయిన్ స్టోరీ. ఇవాళ నిన్న ఒక అబ్బాయి మాకు కామెంట్ పెట్టిండు, వెన్నెల టిఫిన్ సెంటర్ ట్రై చేయండి బ్రో. ఫస్ట్ అతనే పెట్టిండు కాబట్టి తన కామెంట్ని కన్సిడర్ చేసి ఈరోజు వెన్నెల టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నా. సేమ్ నేను దీపక్ ఇద్దరం వెళ్తున్నాం. లెట్స్ సీ అక్కడ కూడా టేస్ట్ ఎట్లుంటుందని. బట్ ఆల్రెడీ 11:30 అవుతుంది. నిన్నే చూద్దాం ఏమవుతుందో. ఇక సో ఫైనలీ వీ కేమ్ టు శ్రీ వెన్నెల టిఫిన్ సెంటర్ అనమాట. లెట్స్ సీ. దోశ అయితే వచ్చింది, తిని అన్నిటికీ బాగుందని చెప్తావేంట్రా అని అడుగుతారు కామెంట్లలో. యాక్చువల్లీ ఇక్కడ దోశ ఫస్ట్ టైం తిన్నా అని. ఈడ పునుగులు చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. స్నాక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. వెన్నెల నైస్, శ్రీ వెన్నెల బాగుంది. స్నాక్స్ అయితే ఇంకా బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రేపు దసరా కాబట్టి రేపు ఏం చేయము. దసరా తర్వాత కర్రీ పండుగ కాబట్టి కూడా ఏం చేయము. దాని తర్వాత రోజు మళ్ళీ చేస్తాము. లెట్స్ సీ. థ్యాంక్ యూ.